నమస్తే అండి, నేను రజాక్. సినిమా వాళ్ళు శివాజీని చాలా గట్టిగా భయపెట్టినట్టే ఉన్నారు. భారీ స్థాయిలో యుద్ధాలు చేసినారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అన్న మాటలకి శివాజీ గారు భయపడి క్షమాపణ చెప్పారా అంటే క్షమాపణ అయితే చెప్పారు, భయపడ్డారు లేదనేది నేను తర్వాత చెప్తాను. మొత్తానికైతే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు నిన్న నైట్ 10-11 ఆ టైంలో. దాంట్లో ఆయన మాట్లాడినటువంటి 2 పదాలకి క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ 2 పదాలు అనేది ఏంటో తెలుసు మీ అందరు కూడా. ఒకటి దరిద్రపు ముండ, రెండోది వచ్చేసి సామాన్లు. ఆయన మాట్లాడినటువంటి కాంటెక్స్ట్ గురించి కావచ్చు, అదేవిధంగా మరి ఈ సామాన్లు, ఈ పదం ఏవైతున్నాయో, ఈ 2 పదాలు ఏవైతున్నాయో, మరి వీటన్నిటికి కలిపి క్షమాపణ చెప్పాడంటే కాదట. ఆయన మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ ఆ మూవీకి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో మాట్లాడే క్రమంలో కూడా ఆయన మరోసారి రియాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఆయన చాలా డిఫరెంట్ వేలో రియాక్ట్ అయ్యారు. నేను అనుకోకుండా ఆ పదాలు దొరికినాయి, కొంచెం కాన్షియస్గా వచ్చినటువంటి మాటలు కాదు, అది కొంచెం ట్రిగర్ అయ్యి వచ్చినటువంటి పదాలు కాబట్టి వాటికి నేను క్షమాపణ కోరుతున్నాను. నా హోల్ హార్టెడ్లీ అన్కండిషనల్ అపాలజీ ఏదో చెప్పడం జరిగింది అన్నట్లుగా ఆయన చెప్పాడు. సరే, ఏది చెప్పినప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ గెలిచిందంటే కొంతమేర గెలిచింది. ఎప్పుడు స్పందించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిమిషాల వ్యవధిలో స్పందించిందనమాట. ఒక 5 వాయిస్ ఆఫ్ ఉమెన్ ఏదో మరి మొత్తానికైతే ఒక 5-6, నందిని రెడ్డి గారు, సుప్రియ యార్లగడ్డ గారు, ఝాన్సీ గారు, ఇలా ఒక 5 టక్కుని రియాక్ట్ అయినారనమాట. రియాక్ట్ అవడంతో ఒక్కసారిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఈయన అపాలజీ చెప్పాలని చెప్పేసి వాళ్ళు లెటర్ రాయడం అయితే జరిగింది. మరి శివాజీ గారికి చేరినట్టుంది. నిన్న నైట్ ఆయన అపాలజీ చెప్పాడు అనమాట. అయితే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో నడుస్తుంది. ఈయన బ్యాన్ చేయాలంట అర్జెంటుగా. ఏమని చెప్పినందుకు బ్యాన్ చేయాలి, వాళ్ళని తిట్టినందుకు బ్యాన్ చేయాలంట అర్జెంటుగా. మరి అలా అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది రకరకాలుగా మాట్లాడినారు కదా. అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని ఒకళ్ళు. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అందరూ కూడా లకారంతో ఉపయోగించినటువంటి లా ముండలే అని చెప్పేసి డైరెక్ట్ ఒక జర్నలిస్టు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అక్కడ చేసేటటువంటి పనులకు సంబంధించి అనేక సందర్భాల్లో ఇష్టం వచ్చినట్టుగా మీడియా వేదికగా మాట్లాడినటువంటి మాటలు అందరినీ కూడా బ్యాన్ చేసినారా? లేదు కదా. మరి ఈయన మాత్రం బ్యాన్ చేయాలంట అర్జెంటుగా. శివాజీ గారిని సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలన్నట్టుగా వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. మరి బ్యాన్ చేస్తారో లేదో చూడాలి. ఎందుకంటే ఒకవేళ బ్యాన్ చేసే లెక్క అయితే కనుక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి బ్యాన్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంతకుముందు ఎవరైనా బ్యాన్ చేసినారా? ఎస్, చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎవరు బ్యాన్ కాలేదు, కానీ కన్నడ సినిమా ఇండస్ట్రీకి, తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రకాష్ రాజ్ని అయితే తెలుగు సినిమా పరిశ్రమలో కూడా బ్యాన్ చేసినారు ఒకప్పుడు. సో ఇప్పుడు అంటే ఆయన నటిస్తున్నాడు అన్ని సినిమా ఇండస్ట్రీస్లో. ఓకే, ఒకప్పుడు చేశారనమాట. అప్పుడు ఉన్నటువంటి కారణాలు ఏవో రీత్యా అయి ఉండొచ్చు. అంటే ఆయన డేట్స్ టైంకి రావడనో ఏవో రకరకాల కారణాలు అయితే ఉన్నాయి, వాటి రీత్యా. ఇప్పుడు శివాజీ గారిని ఆయన పర్టికులర్గా పలానా అనసూయనో, పలానా సుప్రియ యార్లగడ్డనో, లేదంటే పలానా నందిని రెడ్డి అనో, పలానా మంచులక్ష్మి అనో, పలానా ఆర్జీవి అనో, ఇలా వాళ్ళని టార్గెట్ చేసి పర్టికులర్గా ఒక పర్సన్ యొక్క పేరు పెట్టి అతనే మాట్లాడలేదు అక్కడ. అరే ఏమన్నాడు, మంచి బట్టలు కట్టుకోండి అమ్మా, పద్ధతిగా ఉంటారు, బాగుంటారు, ప్రకృతి చాలా అందంగా ఉంటుంది, ఆడ మనిషి అంటే కూడా ప్రకృతితో సమానం, అలాంటి వాళ్ళు నిండుగా ఉండాలి, పచ్చదనం ఎంత నిండుగా ఉంటుందో అలా ఉండాలన్నందుకు దానికి మమ్మల్ని టార్గెట్ చేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి ఆర్జీవి కావచ్చు, మంచు మనోజ్ వీళ్ళంతా కూడా రియాక్ట్ అయినారనమాట. మరి ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందనమాట ఆంధ్రాలోనో తెలంగాణలో ఎక్కడో. రోజుకు ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఏదో కట్నం ఇవ్వలేదని మొగుడిని చంపడం పెళ్ళాలను చంపడం మొగుడు. నిన్న తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేమంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉండేవాళ్ళు. సో మొత్తానికి ఈమె గారికి మరి ఇంకొకటి మీద కోరిక పుట్టిందనమాట. దాంతో ఏం చేసిందంటే రాత్రికి రాత్రే మొగుడిని లేపేసింది అనమాట. ఆడు ఉంచుకున్న కొత్త ప్రియుడను ఆమె కలిసి ఉన్న హస్బెండ్ని చున్నీతో కలిపి మెడబెట్టి చంపేసింది అనమాట. చంపేస్తే ఏం తెలిసిందే, పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి కుటుంబ సభ్యులు అడిగితే పోస్ట్ మార్టం చేశారన్నమాట బాడీకి. అక్కడ ఏం తెలిసింది, వీళ్ళు మళ్ళీ సృష్టించినటువంటి వింత ఏంటంటే ఇతను హార్ట్ అటాక్తో చచ్చిపోయినాడు, గుండె నొప్పి వచ్చి చచ్చిపోయినాడు అని చెప్పేసి ప్రచారం చేసినారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి అబ్బాయి తరపులకు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానికి ఆ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తే గొంతు నులిమేసి చంపేసినారు. ఇది సిచ్యువేషన్, అర్థమైందా? గొంతు నులిమి చంపినారు. మరి మన సినిమా వాళ్ళు ఎక్కడ కూడా వీటికి సంబంధించి రియాక్ట్ అవ్వరు, ఛాన్స్ లేదు ఎవరు. శివాజీ గారు ఏదో అన్నాడు, మరి బహుశా ఎప్పుడు దొరుకుతాడని చెప్పేసి ఒక రకమైన బ్యాచ్, ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఎదురు చూస్తున్నట్టున్నారు. దాంతో పాపం ఆయన ఒక మాట అనకూడదు అన్నాడు, నేను కాదనట్లేదు. ఆ సామాన్లు అనే పదం తప్పే. అది కూడా ఎందుకు వచ్చింది, అసలు సామాన్ అనే రీల్ ఏదైతే ఉందో అవి వైరల్ అయిపోవడం కారణంగా, అలాంటి రీల్స్ చూడడం కారణంగా ఆ పదం వచ్చింది. నేను ఇక్కడ ఒకే విషయం చెప్పాలనుకో, సామాన్లు అంటే మన ఇంట్లో ఏమనుకుంటాం, ఇంట్లో ఉండేటువంటి ప్లేట్లు, వస్తువులు, గిన్నెలు, తెప్పలాలు, వీటిని సామాన్లు అంటాం. కానీ
మన ఇంటెన్షన్ ఒకప్పుడు అది కాదు. సామాన్లు అంటే ఇంట్లో ఉండేటటువంటి తినే పళ్ళాలు కంచాలు మాత్రం మనం సామాన్లుగా పిలుచుకునేటోళ్ళం. కానీ కొంతమంది వ్యక్తులు ఇన్స్టాగ్రామ్లో నీచానికి దిగజారిపోయి మహిళలను ఉద్దేశించి ఈ పేరును పెట్టి సర్క్యులేట్ చేసినారు. దాని నుంచి వచ్చింది ఇది. అంటే ఎవరో ఎక్కడో ఏదో తయారు చేస్తే అది మనం చూడడం కారణంగా దాని ఇంపాక్ట్ అనేది ఒక స్టేజ్ మీద ఒక యాక్టర్, అది కూడా కొన్నేళ్ల పాటు మంచి ఒక స్థానాన్ని సంపాదించుకుని రాజకీయాల్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, కేవలం అది రీల్స్ ప్రభావం, కేవలం అది రీల్ వైరల్ అవ్వడం కారణంగా, మనిషి అన్నగా ప్రతి ఒక్కరు రీల్స్ చూస్తాడు కదా, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు ఉంటారు కదా, దాని ప్రభావంగా వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుని ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఎక్కడో ఎవడో ఏదో రీల్ చేస్తే దాని ఇంపాక్ట్ అనేది ఒక శివాజీ గారి మీద కనిపిస్తే, మరి అలాంటిది ఎవరో ఎక్కడో ఒక హీరోయిన్, ఒక యాక్టర్స్ అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ ఉంటే దాని ఎఫెక్ట్ అనేది తప్పనిసరిగా పబ్లిక్ మీద పడుతుంది. ఒక రీల్ యొక్క ఎఫెక్ట్, సామాన్లు అనే ఒక పదమే ఎఫెక్టే ఒక ఆర్టిస్ట్ నోటి నుంచి వచ్చిందంటే ఒక స్టేజ్ మీద, మరి అలాంటిది వీళ్ళు చూపించేటటువంటి దాన్ని బట్టి తప్పనిసరిగా ప్రజల్లో కూడా, కుర్రోళ్ళల్లో కూడా, యూత్లో కూడా వీళ్ళు ఏదైతే నగ్న ప్రదర్శన అయ్యేటువంటియో వాటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది శివాజీ గారి పాపం ఇంటెన్షన్ అయి ఉంటుంది. కానీ దాన్ని పట్టుకొని నువ్వు క్షమాపణ చెప్తావా చేస్తావా? లేకపోతే కనుక ఇప్పుడు ఏకంగా తెలంగాణ హైకమిషన్ అయితే కనుక నోటీస్ ఇచ్చింది. 27వ తారీఖు ఈయన వచ్చి వివరణ ఇమ్మని చెప్పింది. వచ్చి వివరణ ఇమ్మన్నారు. నేను చెప్తున్నా కదా, ఎక్కడో 4 గోడల మధ్య మాట్లాడుకుంటే ఇది పెద్ద వివాదం అయ్యేది కాదు, లేదంటే ఒక చిన్న సమావేశంలో మాట్లాడుకుంటే వివాదం అయ్యేది కాదు. కానీ అది ఒక పబ్లిక్ స్టేజ్ మీద అందరి ముందు మాట్లాడినాడు కాబట్టే వివాదం అయింది. సో మొత్తానికైతే ఈయన చేత క్షమాపణలు అయితే చెప్పించుకున్నారు. ఓకే, క్షమాపణ చెప్పినాడు. అయితే ఈరోజు ఆయన మళ్ళీ ఇంకో స్టార్ మార్క్ పెట్టినాడు అనమాట. ఇది షరతులు వర్తిస్తాయంటారు కదా, అలాంటి స్టార్ మార్క్ కూడా పెట్టినాడు. సో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఆ 2 పదాలకి మాత్రమే అపాలజీ చెప్పడం జరిగింది. నేను మాట్లాడినటువంటి విషయానికి సంబంధించి అయితే కాదు, మాటలకి సంబంధించి 2 పదాలకి సంబంధించి క్షమాపణలు. నేను మాట్లాడినటువంటి పూర్తి విషయానికి సంబంధించి నేను క్షమాపణ చెప్పట్లేదు, నేను దానికి కట్టుబడి ఉన్నా, దాని మీద నేను ఎంత దూరమైన వెళ్ళగలను అని చెప్పేసి మన శివాజీ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ రోజున ఎలా ఉంటుందంటే, మంచి చెప్పినా చెడుగానే తీసుకుంటారండి. ఆయన మాట్లాడినటువంటి మంచిని వదిలేసి కేవలం చెడుగానే. నేను నిన్న కూడా చెప్పినా కదా, మన ఇంట్లో ఆడవాళ్ళు అలాంటి బట్టలు వేసుకుంటే మీరు ఇష్టపడతారంటే ఇష్టపడరు, ఎవడో కూడా ఇష్టపడ్డు. కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యురాలు వేసుకుని వెళ్తా ఉంటే సొల్లు ఖర్చుకొని చూస్తూ ఉంటారు. ఇదే తేడా, డిఫరెన్స్. మన ఇంట్లో వాళ్ళు మాత్రం అలాంటి వేసుకోకూడదు, ఎదుటి వేసుకుంటే మాత్రం సొల్లు ఖర్చుకొని చూస్తాం. ఆయన చెప్తుంది అదే, బాబు మా ఇంట్లోనే వేసుకోవద్దని చెప్తున్నాను, మీ ఇంట్లో కూడా మీరు వేసుకోవద్దు, వేసుకుంటే మంచిది కదా అని చెప్పాడు. దాంట్లో ఒక 2 పదాలు అడ్డగోలుగా బయటకు వచ్చినాయి. వాటిని ఆయన మాట్లాడే కాంటెక్స్ట్ని వదిలేసి కేవలం ఆ 2 పదాలని పట్టుకొని ఆయన చేత క్షమాపణలు చెప్పించిన. సరే, ఆయన చెప్తాడు, ఆయనకి ఏం పోయా. ఇప్పుడు ఆయన్ని నార్మల్ పీపుల్ తిడుతున్నారని తిట్టట్లేదండి ఎవరు కూడా. ఆయన్ని శివాజీ గారిని వచ్చేసి ఏ ఒక్క సామాన్యుడు కూడా ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి ఎక్కడ కూడా తిట్టట్లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఆయన మాట్లాడిన మాటలు గట్టిగా వైరల్ అవుతాయి. మరి నాకు అర్థం కాదు, ఇంత ఫెమినిస్టులు ఉన్నారు, ఇంత మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆ పిల్ల ఎవరు చిన్న పిల్ల 15 ఏళ్ళు కూడా ఉండో, మొన్న ఒకడిని ముద్దులు పెట్టేసుకుంది వీడియో షార్ట్స్లో, నిన్న ఒకరిని పెళ్లి చేసుకుంది, అసలు రకరకాల వీడియోలు తీస్తూ ఉన్నారు. మరి వాటికి సంబంధించి అసలు వీళ్ళు ఎలా తయారవుతున్నారు, ఎక్కడి నుంచి తయారవుతున్నారు, వీళ్ళ సోర్స్లు ఏంటి, వాటికి సంబంధించి ఎక్కడ మాట్లాడేందుకు నాకు అర్థం కాదు. నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఇలాంటివి ఇన్స్టాగ్రామ్లోనో, ఇలాంటి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే వాటి మీద గళాన్ని వినిపించవచ్చు కదా చాలా గట్టిగా. ఈ రోజున శివాజీ గారికి సపోర్ట్గా నిలబడింది కరాటే కళ్యాణి గారు. ఆమె అయితే కనుక డిబేట్స్కి వచ్చి ఈయనకి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చినారు. అలాగే మన మోటివేషనల్ కాదు, మానసికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో, కౌన్సిలింగ్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి కొంచెం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చేటటువంటి పేరు నాకు ఐడియా లేదు. ఆమె కూడా ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసినట్టున్నారు, జీ న్యూస్ అనుకుంటా. చాలా పద్ధతిగా చెప్పినారు, చాలా చక్కగా చెప్పినారు. కరాటే కళ్యాణి గారు కావచ్చు, ఆమె కావచ్చు, చాలా క్లియర్గా చెప్పినారు. ఒకటైతే చెప్తున్నాను, మేబీ ఈ రోజుల్లో ఇంకొక 10 years తర్వాత ఎలా మారిపోవచ్చేమో, పూర్తిగా మారిపోవచ్చేమో. అంటే ఇప్పుడు మనం అనుకున్న దానికి కంప్లీట్గా ఆపోజిట్ అయిపోవచ్చు. ఎందుకంటే సమాజం మారిపోతూ ఉంది, వెస్ట్రన్ ప్రభావం చాలా భయంకరంగా మన మీద పడతా ఉంది. ఏది చూపించాలి, ఏది చూపించొద్దు అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ డబ్బు సంపాదించుకోవడానికి ఎంత చూపిస్తే అంత డబ్బు సంపాదన అనేది అయితే అవుతుంది అన్నమాట. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీ అని కాదు, సినిమా ఇండస్ట్రీని పక్కన పడేస్తే బయట కూడా అనమాట. మీకు చెప్పినా కదా, నిన్న కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. వాటిల్లో కేవలం ఇట్లాగే తయారవుతూ ఉన్నారు, చాలా దారుణమైన స్టేజ్కి అయితే వచ్చేస్తున్నారు. సో ఆయన దానిలో భాగంగా కొంచెం మంచి మాటలు చెప్తా కూడా, అంటే సుభాషితాలకు కూడా వక్ర భాష్యం వచ్చేటటువంటి రోజులు వచ్చినాయి అంటే ఇంకా ఇది కలికాలమే, దీంట్లో ఎలాంటి మార్పు అయితే లేదు. సో మొత్తానికి ఆయన చేత క్షమాపణలు అయితే చెప్పేసినారు, శివాజీ గారికి క్షమాపణ అయితే చెప్పారు.